కూడి పాల్గొనే కుటుంబంలో బాగా చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగాను వారు తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను వారి బిడ్డలు రాజశేఖర్ రెడ్డి, బాలనిహిత, రాజీవ్, సౌమ్య, లత వీరు దీవించినట్లుగాను మంచి ఆరోగ్యం వారికి వచ్చినట్లుగా మరణించినటువంటి మరెడ్డి జ్ఞానమ్మ, కిరీట్ రెడ్డి గారు, శివరెడ్డి, విన్నారెడ్డి, ఎల్లిమేరి, కస్పారెడ్డి వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగా పూజావళి సమర్పింపబడుతున్నది. పండిత ప్రసాద్ కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు తగినగాను వారి బిడ్డలు ఐశ్వర్య, హర్షాలను నియమించినట్లుగా మరియు ప్రసాద్ యొక్క ఆరోగ్య ఆత్మ శరీర మేల వరకు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా దివ్యమాలయ సుపేరిక రక్షింపబడుతున్నది. కాకుమాను జోసఫ్ కుమార్ గారి కుటుంబంలో అద్భుతమైన చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా వారి బిడ్డలు కీర్తన, అంకితలను దీవించినట్లుగా విశ్వాసంలో నడిపించినట్లుగా వారు తలచిన తలకు నెరవేరినట్లుగా మరీనా గారికి, అక్కమ్మ గారికి మంచి ఆరోగ్యం చేయనట్లుగా మరణించిన వేణు, విజయనమ్మ, శివరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగా పూజావళి కణకంత పరమేశ్వరకు, స్టెల్లా చాకు, ఈడి సెబాస్టియన్, మేరీ సెబాస్టియన్, ఈడి జార్జ్, అమినీ జార్జ్, ఈడి ఫ్రాన్సిస్, అమలో, దేవసి, రోమిత్ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగా పూజావళి పత్రాజోజరెడ్డి గారి కుటుంబంలో భగవంతుడి పిల్లలు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగాను ప్రకాష్ రెడ్డి, అనూష కుమార్తె అయిన కొత్త భాగ్యతకు మరియు లసాని నరేష్ రెడ్డికి ఇచ్చి పెళ్లి జరిపించబోతున్నారు. వీరిపై పవిత్రాత్మ సర్వేశ్వరుడు పెంచేసి ఆశీర్వదించాలని, ఏ ఆటంకం లేకుండా జరగాలని తల్లి మరియు మాత్రం వేడుకుంటూ అద్భుత బాలయ సుపేత్ర పూజావళి దేవకృప కుటుంబములకు దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగాను వారి బిడ్డలు సుష్మా, సతీష్, అరోరా, అరోహి మరియు వారు నియమించినట్లుగా మంచి ఆరోగ్యం చేయనట్లుగా వారు చేసే ప్రయాణంలో తోడుదేడుగా ఉన్నట్లుగా పూజావళి. కావున మనం ఈ పూజావళిలో మన కోసం ఇప్పుడు జరిగినటువంటి ఈ ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన సహాయము మాకు నేటి అనుగ్రహింపు. మా యొక్క అపరాధములను మేము మన్నించినట్లు మా అపరాధములను మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. దేవా ప్రసాదం చేశారని మా వందనం. ఏ వారితో ఉన్నారు శ్రేయవాసవారికి నీ అపరాధం శ్రేయవాసవారికి ఇప్పుడు మా సమయంలో ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగుగాక. క్రీస్తునామమునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం నాడు ఈ దివ్య పూజావళి మనందరి కోసం సమర్పించడానికి రెవరెండ్ ఫాదర్ తొమ్మ వెడంగిరి రెడ్డి గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. మీ అందరికీ వాళ్ళు పరిచితులే. గతంలో దివ్యవాడలో వాళ్ళు ప్రతిష్ఠి ఉన్నారు. మన మేధరాశ్రమంలో కాకుండా అనేకమైనటువంటి మేధరాశ్రమాల్లో కూడా వారు దివ్యవాడి కేంద్రం తరపున ఎంతో పరిచర్య చేసి ఈ దివ్యవాడ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మరి వారు ప్రస్తుతం అమెరికా దేశానికి వెళ్ళి వచ్చి 1 సంవత్సరం పాటు లీవ్లో ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ మరలా వారు మన బిషప్ గారిని వారి యొక్క పరిచర్య కోసం మరి ఒక విచారణ లేకపోతే వారికి బిషప్ గారు ఏ పని అప్పగిస్తే ఆ పనిలో వారు జాయిన్ కావడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ రోజున నేను ఆహ్వానించగానే మన మధ్యకు వచ్చి ఈ దివ్య పూజావళిని మనందరి కోసం సమర్పిస్తూ ఉన్నారు. కావున ఫాదర్ గారు కాడచెరువు గ్రామానికి చెందినటువంటి ఒక మంచి విశ్వాసంతో ఉన్నటువంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారు కూడా కీబోర్డు ఎంతో చక్కగా వేసి ఆ రోజుల్లో మరి వెనకటి రోజుల్లో ఎంతో చక్కగా వాళ్ళ తాత హార్మోనియం వేసేవాడు. అదే వాళ్ళ నాన్నగారు కూడా పుచ్చుకొని తాళ చెరువు నేను విచారంగా ఉన్నప్పుడు కీబోర్డు వేసి పాటల బొమ్మాలి
వీళ్ళందరూ కూడా నా తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ కరతాళములతో సాగి మన వారికి ఈ పూజాన్ని మన కోసం మన విచారణ కోసం సమర్పించమని ఆహ్వానించారు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మననాథుడైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. ఈరోజు మనం సామాన్య 6వ ఆదివారాన్ని కొనియాడుతున్నాము. మొదటి పట్టణము మరియు సువిశేషము రెండు కలిపి ఈరోజు మనం ఇచ్చేటటువంటి సందేశం మనము దేవుని మీద ఆధారపడి జీవించాలి అని. మొదటి పట్టణంలో నరుని నమ్మితే మనకేం జరుగుతుంది, దానికి విరుద్ధంగా దేవుని మీద ఆధారపడి దేవుని నమ్మితే మనకేమవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇర్మియా ప్రవక్త ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. సువిశేషంలో లూకా సువార్తలో అష్టభాగ్యాలు అంటే ఏంటి? అష్ట అంటే ఎన్ని? మత్తయి సువార్తలో 8 అష్టభాగ్యాలు ఉంటాయి, కానీ లూకా సువార్తలో 4 మాత్రమే ఉంటాయి. వాటికి తేడా ఉంది. అది ప్రసంగం సమయంలో వివరంగా తెలుసుకుందాం. ఈ అష్టభాగ్యాల ద్వారా ఎటువంటి వారు ధన్యులు, ఎటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అన్నటువంటి విషయాన్ని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. ఈ దిగుబడి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొనే ముందు కొద్ది క్షణాలు మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. నేను నరుని నమ్మి ఉన్నానా, మనుషులను నమ్ముకుని ఉన్నానా, లేదా ప్రభువుని ఆశ్రయించి ప్రభువు మీద ఆధారపడి జీవిస్తున్నానా అని పరిశీలించి మన తప్పిదలను పాపము తలుచుకుని ఆ కరుణామయ యొక్క మన్నింపును క్షమాపణను కోరుకుందాం. పాట నంబర్ 117. Ni
కరుణాసాగరుడగు ఓ సర్వేశ్వరా, మీరు ధర్మాత్ములయందును సజ్జనులయందును ఉందురని చెప్పుచున్నారు. మీ కృపా సహాయమున మేమందరము అట్లు తయారై మీ నివాసములకు యోగ్యులమగునట్లు చేయమని బ్రతిమాలుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, దేవుని నమ్మువాడు ధన్యుడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నన్ను విడనాడి నరుని నమ్మువాడు, నరమాతృని మీద ఆధారపడువాడు శ్రాపగ్రస్తుడు. తుప్పు వంటివాడు, అతనికి ఎట్టి వేరుడు కలగదు. ఆ తుప్పు ఎండి ఉన్న మరుభూమిలో ఏమీ పెరగని చౌటి పర్యలో ఎదుగును. కానీ నన్ను నమ్మి నాపై ఆధారపడవాడిని నేను దీవింతును. అతడు ఏటి ఒడ్డున ఎదుగుచు నీటి చెంతకు వేలు జనిపించు చెట్టు వంటి వాడు. అది గడ్డకు భయపడదు, దాని ఆకులు పచ్చగా నుండును. వానలు కురియకుండాను దానికి చింత లేదు. అది ఎల్లప్పుడూ పంటలు కాయచుండును. ఇది ఏలిన వారి వాక్కు. పాట నంబర్ 317.
అధ్యాయము 12వ వచనము మరియు 16వ వచనం నుండి 20వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 12వ వచనము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, మృత్యువు నుండి క్రీస్తు జీవంతో లేవనెత్తబడినది కదా మా సందేశము. మరి మృతుల పునరుత్థానం లేదని మీలో కొందరు ఎందుకు చెప్పుతున్నారు? మృతులు లేవనెత్తబడినచో మీ విశ్వాసము ఎరుగము. మీరిద్దరు మీ పాపంలోనే ఉన్నారు. క్రీస్తునందు విశ్వాసంతో మరణించిన వారు పశువులైనట్టి అయినచో ప్రపంచంలో అందరికంటే మనము అత్యంత దయనీయము. మరణంలో దిగుతున్న వారు లేవనెత్తబడునని దోపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడుట సత్యము. ఇది ఏదైనా వారి వాక్కు. ప్రభువు మీతో ఉండుగాక.
పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. యూదయ దేశమంతట నుండి యెరూషలేము నుండి తూరు సీదోను అను సముద్ర తీర పట్టణముల నుండి ప్రజలు అనేకులు అతడ చేరియుండిరి. యేసు కనులెత్తి శిష్యుల వైపు చూచి ఇట్లు ఉపదేశింప ఆరంభించెను. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలి ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరచబడదు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందితులు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడు, మహా ఆనందపడు. ఏదైనా పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల అట్లే ప్రవర్తించిరి. అయ్యో ధనికులారా, మీకు అనర్థం, మీరు విసుగులను అనుభవించి ఉన్నారు. అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారారా, మీకు అనర్థం, మీరు ఆకలితో అలవటించు. అయ్యో ఇప్పుడు నవ్వుతున్న వారారా, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలందరూ మీకు ప్రశంసించినప్పుడు మీకు అనర్థం, మీ పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించేది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో కొన్ని భాగాలు ఎంతో ప్రధానమైనటువంటివి. కొన్ని ఉపమానాలు, కొన్ని బోధనలు మిగతా వాటి కంటే అందరికీ తెలిసి ప్రాచుర్యం పొందినటువంటి వాటిల్లో పరలోక ప్రార్థన, తప్పిపోయే కుమారుని యొక్క ఉపమానం, అదేవిధంగా అష్టవాక్యములు. బైబిల్ తెచ్చిన పొరపాటులో బైబిల్ తెచ్చారా? ఎన్ని సువిశేషాలు ఉన్నాయి మనకు? సువిశేషములు ఎన్ని? మత్తయి, మార్కు, లూకా, యోహాను. 4 సువిశేషములు. ఈ 4 సువిశేషములలో అష్టభాగ్యములు 2 సువిశేషములలో మాత్రమే ఉన్నాయి. అది మత్తయి సువార్తలో ఉన్నాయి మరియు ఈరోజు చదివిన లూకా సువార్తలో ఉన్నాయి. ఇక మిగతా 2 సువార్తలు మార్కు మరియు యోహానులో అష్టభాగ్యములు లేవు. అయితే ఈ అష్టభాగ్యములు మత్తయి సువార్తలో ఉన్న అష్టభాగ్యములకు, లూకా సువార్తలో ఉన్న అష్టభాగ్యములకు మధ్య తేడాలు ఉన్నాయి. ఏమిటి ఆ తేడాలు? మొట్టమొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. మత్తయి ఆ జన సమూహములను చూచి, ఎక్కడ యేసు వార్తలో ఇది? మత్తయి సువార్తలో యేసు ఎక్కడ కూర్చున్నాడు? పర్వతమున ఎక్కి కూర్చున్నాడు అష్టభాగ్యములు బోధించేటప్పుడు. మన లూకా సువార్తకు వచ్చినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం 17వ వచనం. కొండ దిగి వచ్చి పెక్కుమంది అనుచరులతో మైదానమున నిలుచుండెను. ఏంటి తేడా రెండింటికి? మత్తయి సువార్త ప్రకారం
యేసు ప్రభు అష్టవాక్యములు ఎక్కడి నుండి బోధించాడు? కొండపై నుండి బోధించాడు. లూకా సువార్తలో అదే అష్టవాక్యములు కొండ దిగి వచ్చి ఎక్కడ నిల్చున్నాడు? మైదానంలో నిలుచున్నాడు. ఏంటి తేడా? అర్థం ఏంటి అనగా లూకా సువార్త ఎటువంటిది అనగా యేసు ప్రభు లూకా సువార్తికుని ప్రకారం మనలో ఒకడు. అందుకే ఆయన సమాంతరముగా ప్రజలతో సమాంతరముగా భూమి మీద నిలుచుని బోధించాడు. మత్తయి సువార్తలో ధన్యులు 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 అని 8 సార్లు ఉంటుంది. అందుకే అష్టభాగ్యాలు అంటారు. అంటే 8 రకాల భాగ్యవంతులు. దీనాత్ములు ధన్యులు, శోకాత్ములు ధన్యులు, వినమ్రుడు ధన్యులు, నీతి నిమిత్తం ఆత్మీయులు గలవారు ధన్యులు, దయామయులు ధన్యులు, నిర్మల హృదయులు ధన్యులు, శాంతి స్థాపకులు ధన్యులు, ధర్మాత్మకు హింసితులు ధన్యులు. మొత్తం ఎంతమంది ధన్యులు? 8 మంది. అందుకే అష్ట అనగా అష్ట అంటే ఏంటి? అష్టాచమ అంటారు కదా. అష్ట అంటే ఏంటి? 8 రకాల భాగ్యవంతులు మత్తయి సువార్త ప్రకారం. లూకా సువార్త ప్రకారం చదవండి. లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. మొట్టమొదటిది 8లో ఇక్కడ ఏం ఉన్నాయో చూద్దాం. మత్తయి సువార్తలో 8 రకాల ధన్యులు ఉన్నారు. లూకా సువార్తలో ఎంతమంది ఉన్నారు ధన్యులు? మొట్టమొదటిది పేదలకు మీరు ధన్యులు. రెండవది 21వ వచనం, ఆకలి ఉన్న మీరు ధన్యులు. ఎన్నయ్యా? 2. ఆ తర్వాత శోధించు మీరు ధన్యులు. ఎన్నోది? 3. 22వ వచనం, ఇక్కడ 4 ఉన్నాయి. మత్తయి సువార్తలో ఎన్ని ఉన్నాయి? 8. లూకా సువార్తలో 4 పెట్టాడు. 8 ఎవరెవరు ధన్యులు? పేదలకు మీరు ధన్యులు, ఆకలి ఉన్నవారు ధన్యులు, శోకించువారు ధన్యులు, హింసించబడేవారు ధన్యులు. 2కి తేడా అర్థమైందా? మత్తయి సువార్తలో 8 మంది ఉంటే ధన్యులు, లూకా సువార్తకి వచ్చేసరికి అయితే ఇంకొక తేడా. మత్తయి సువార్తలో శపించబడే వారు ఎవరు లేరు ఇక్కడ. మత్తయి సువార్తలో అందరూ ధన్యులు ధన్యులు అంటున్నాడు, కానీ ఇదిగో మీరు శపించబడతారు అని ఎవరి గురించి చెప్పలేదు. కానీ లూకా సువార్తకి ఏం చెప్తున్నాడంటే, ఇందాక మనం విన్న 4 ఎవరెవరు? 4 పేదలు, ఆకలి ఉన్నవారు, శోకించువారు, హింసించబడేవారు. మొట్టమొదటిది పేదలకు వ్యతిరేక పదం ఏంటి? ధనవంతుల గురించి కూడా ఏం చెప్తున్నాడో చదవండి. 24వ వచనం, అనర్థము. పేదలేమో భాగ్యవంతులు, ధనవంతులేమో భాగ్యంకి వ్యతిరేక పదం ఏంటి? భాగ్యంకి వ్యతిరేక పదం ఏంటి? భాగ్యంకి వ్యతిరేక పదం దౌర్భాగ్యం. అవునా? పేదలేమో భాగ్యవంతులు, ధనవంతులేమో దౌర్భాగ్యవంతులు. తర్వాత రెండవది ఆకలి ఉన్నవారు. ఆకలి ఉన్నవారికి వ్యతిరేక పదం ఏంటి? కడుపు. ఆకలి ఉన్నవారేమో భాగ్యవంతులు. 25వ వచనం, కడుపు నిండిన వారు వీరు దౌర్భాగ్యులు. ఆకలి ఉన్నవారేమో భాగ్యవంతులు, కడుపు నిండిన వారేమో దౌర్భాగ్యవంతులు. ఆ తర్వాత 3వది శోకించు మీరు ధన్యులు, ఏడ్చేవారు ధన్యులు అంటున్నారు. తర్వాత 25వ వచనం 2వ భాగం, నవ్వుచున్నవారా
దౌర్భాగ్యవంతులు. ఇక 4వది హింసించబడు వారు ధన్యులని చెప్పి 26వ వచనం. అందరూ మిమ్మల్ని పొగుడుతున్నట్లయితే మీకు అనర్థము. మత్తయికి లూకాకు ఉన్నటువంటి తేడా ఇదే. అక్కడ 8 రకాల ధన్యులు ఉన్నారు, ఇక్కడ 4 రకాల ధన్యులతో పాటుగా 4 రకాల దౌర్భాగ్యులు, 4 రకాల శాపములు కూడా లూకా మన ముందు పెడుతున్నారు. యేసు ప్రభువుని మనం గమనించినట్లయితే ఆయన జీవితంలో ఈ 4 అనుభవించాడు. మొట్టమొదటిది ఆయన ఆకలి ఉన్నాడా లేదా? పేదలకు మీరు ధన్యులన్నాడు. యేసు ప్రభు పేదవాడా కదా? ఆయన పుట్టినప్పుడు సొంత స్థలం లేదు, ఆయన మరణించినప్పుడు సొంత సమాధి కూడా లేదు. ఆయన బ్రతికి ఉండగా తన సొంత ఇల్లు లేదు. ఆయన ఊరు తిరిగాడు. కాబట్టి ఆయన పేదవాడా కదా? పేదవాడు. ఆయనకి ఆస్తిపాస్తులు కూడా లేదు. రెండవ వాక్యం ఏంటది? ఆకలి ఉన్నవారు ధన్యులు. యేసు ప్రభు ఆకలి ఉన్నారా లేదా? ఎప్పుడు ఉన్నారు? 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి వేసింది ఎడారి. ఆ తర్వాత కడవ విందు ముగిసిన తర్వాత ఆయన శిలువ మీద వేలాడుతూ ఆ 2 రోజులు సుమారుగా కడవ విందు ఎప్పుడు జరిగింది? ఏ రోజు కడవ విందు? మన పీఠం కింద బాగుంది చూడండి. ఎప్పుడది? పరిశుద్ధ గురువారం రోజు కడవ విందు జరిగింది. ఆ కడవ విందు తర్వాత ఆయన భోజనం చేయలేదు. అందుకని చివరి విందు. ఆ విధంగా కడవ విందు తర్వాత భోజనం చేయనటువంటి ఆయన శిలువను మోస్తూ హింసను పడుతూ శిలువ మీద ఆకలితోనే మరణించాడు. ఆకలి అయింది, దాహము కూడా అయింది ఆయన. అందుకే యేసు ప్రభు ఈ రెండవ వాక్యం యేసు ప్రభువు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు. 3వది ఎవరైతే ఏడుస్తున్నారో వారు ధన్యులు. యేసు ప్రభు కూడా తన జీవితంలో కన్నీరు కార్చారు. ఎప్పుడు కన్నీరు కార్చారు? లాజరు మరణించినప్పుడు యేసు ప్రభు కన్నతని పెట్టాడు. ఆ తర్వాత శిలువ మీద మరణించే ముందు ఆయన గెత్సెమనీ తోటలో ఆవేదన పొందుతున్నప్పుడు ఆయన బాధపడ్డాడు. ఆయన చెమట రక్తముగా మారింది. ఈ విధముగా ఆయన శోకించాడు. కాబట్టి ధన్యత పొందాడు. ఇక 4వది హింసించబడినప్పుడు ద్వేషించబడినప్పుడు మీరు ధన్యులు. యేసు ప్రభు కూడా హింసించబడ్డాడు, ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, లోకం మనం చెప్పే భాగ్యవంతులు వేరు. లోకం చెప్తూ ఉంది ఎవరైతే డబ్బు కలిగి ఉన్నారో వారు భాగ్యవంతులు ఉంటుంది. కానీ యేసు ప్రభు ఆ విధంగా బోధించడం లేదు. ఎవరైతే 3 పూటల బిర్యానీలు పుష్టిగా కడుపు నిండుగా తినగలుగుతున్నారో వారు ధన్యులని చెప్తూ ఉంది లోకం. కానీ యేసు ప్రభు ఆకలి ఉన్నవారా మీరు ధన్యులంటున్నారు. ఎవరైతే లోకం అందరూ పొగుడుతారో వారు ధన్యులు అనిపిస్తుంది లోకం. కానీ ఎవరైతే ద్వేషించబడుతున్నారో అటువంటి వారు ధన్యులు అని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. మొదటి పట్టణంలో నరుని నమ్మితే మనకి ఏం జరుగుతుంది, దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే ఏం జరుగుతుంది అన్నటువంటి భేదాన్ని మనం ఇర్మియా ప్రవక్త మనం ముందుస్తున్నాడు. దేవుని యందు నమ్మకం ఉన్నటువంటి వాడు ఎటువంటి వాడు అనగా ఏటి ముద్రలు నాటబడినటువంటి చెట్టు వంటి వాడు, అది ఫలిస్తుంది. కానీ నరుని నమ్మేటటువంటి వాడు ఎడారిలోని గడ్డి పూచలాంటి వాడు, అది ఎండిపోతుంది. ఈ భేదాన్ని ఇర్మియా మనకు బోధిస్తున్నాడు. అందుకే ఈనాటి అష్టవాక్యాలు మరియు మొదటి పట్టణం మనం నేర్పించే అంశం ఏమనగా మనము దేవుని మీద ఆధారపడాలి. మొట్టమొదటిది దేవునితో దగ్గర సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. నిర్గమకాండం తీసుకోండి, 3వ అధ్యాయం 1
13వ వచనం, 13, 14 వచనం. అప్పుడు మోషే దేవునితో, ఆయనతో నేను ఇశ్రాయేలు దగ్గరకు వెళ్ళి, మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపెనని చెప్పవలెను కదా. అప్పుడు వారు, ఆ దేవుని పేరేమి అని నన్ను అడిగినచో నేనేమి చెప్పవలెను అనెను. ఆ మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా ఈ ప్రజలు మీ దేవుని పేరేంటి అని నన్ను అడిగితే నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని స్వయంగా దేవుని ముఖాముఖిగా అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు తన పేరుని వెల్లడిస్తున్నాడు. చదవండి. దేవుడు మోషేతో నేను ఉన్నవాడను అనెను. ఏం చెప్తున్నాడు? దేవుని పేరేంటి? నేను ఉన్నవాడను. హీబ్రూ భాషలో యావే, నేను ఉన్నవాడను అంటే ఏంటి అర్థం? ఏ పదం? యావే. యావే అంటే ఏంటి అర్థం? యావే అంటే ఏంటి అర్థం? చెప్పాలి పిల్లలు. యావే అంటే ఏంటి అర్థం? ఉన్నవాడను. యావే అంటే ఏంటి? ఉన్నవాడను. స్వయంగా దేవుడు తన పేరును వెల్లడిస్తున్నాడు. మన తెలుగు బైబిల్లో ఉన్నవాడను అని ఉంది కదా, అదే హీబ్రూ బైబిల్లో అయితే ఇక్కడ యావే అని ఉంటుంది. యావే స్పెల్లింగ్ ఏంటి ఇంగ్లీష్లో? హలో, యావే స్పెల్లింగ్ ఏంటి? YAWHE. ఎన్ని వచ్చాయి? YAWHEH. ఎన్ని వచ్చాయి? 6 వచ్చాయి. అక్షరాల్లో అచ్చులు అల్లులు రెండు ఉంటాయి, అవునా? ఇంగ్లీష్లో ఏమంటారు వాటిని? ఓవెల్స్ అంటారు. ఎన్ని ఉన్నాయి ఓవెల్స్? AEIOU. ఈ 6 ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? ఇందాక 50 స్పెల్లింగ్లో 6లో ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏంటి అవి? Y తర్వాత A ఉంది, W తర్వాత E ఉంది. ఆ A, ఈ E రెండు తీసేస్తే ఏం మిగులుతుంది? 50లో YHWH. చెప్పండి, అందరూ చెప్పండి. YHWH. హీబ్రూ భాషలో రాసేటప్పుడు ఈ ఓవెల్స్ రాయము కాబట్టి 50 అన్న దగ్గర హీబ్రూ బైబిల్లో ఏముంటుందంటే ఈ 4 అక్షరాలు ఉంటాయి. ఏంటి అవి? YHWH. అర్థమవుతుంది అందరికీ? 50 పేరు స్పెల్లింగ్ ఏంటి హీబ్రూలో? YHWH. ఎందుకు నేను ఇదంతా చెప్తున్నాను అంటే, దేవుడు తన పేరును వెల్లడించినప్పుడు 50 అని చెప్పినప్పుడు ఆయన ఒక ఉద్దేశం ప్రకారం చెప్పాడు. మనిషి బ్రతకాలంటే గాలి మనం పీల్చాలి, గాలి మళ్ళీ వదలాలి. గాలి పీల్చడం ఏమంటారు? ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఇన్హేల్, గాలి లోపలికి పీల్చడాన్ని ఉచ్ఛ్వాస, గాలి బయటికి వదలడాన్ని నిశ్వాస. ఉచ్ఛ్వాస శబ్దం ఎట్లా వస్తుంది చెప్పండి నాకు? గాలి లోపలికి బాగా పరిగెడుతున్నారు అనుకోండి, లోపల చెట్లు పరిగెడుతున్నారు అనుకోండి, గాలి లోపలికి పీల్చినప్పుడు ఏం శబ్దం వస్తుంది? ఏం శబ్దం వస్తుంది? చెప్పండి, చేయండి ఒకసారి. గాలి బయటకు వదిలినప్పుడు బాగా 1 కిలోమీటర్ పరిగెత్తారు అనుకోండి, లేదా కోవిడ్ టైంలో ఊపిరి ఆడని వాళ్ళు ఎట్లా శబ్దం చేశారు? ఎట్లా రొక్కారు? రొక్కినప్పుడు శబ్దం ఏమొస్తుంది? అవునా? ఏ శబ్దం లాగా పడింది? ఇందాక 4 అక్షరాలు స్పెల్లింగ్ ఇచ్చారు కదా, గాలి లోపలికి పీల్చినప్పుడు యా, గాలి బయటకు వెళ్ళినప్పుడు వే. ఏ శబ్దం వచ్చింది? ఏ శబ్దం వచ్చింది? యావే. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో దేవుడు ఉన్నాడు. నీవు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా పుట్టిన వెంటనే మనిషి చేసే శబ్దం ఏంటి?
మరణించేటప్పుడు, ప్రాణం చివరిలో కొట్టుకునేటప్పుడు మనిషి చేసే శబ్దం ఏంటి? యావే. అంటే దేవుడు నేను ఉన్నవాడను అని ఎందుకు చెప్పాడంటే, కేవలం ఆయన ఉన్నవాడు కాదు, ఆయన లేకుండా మనము లేవు, ఆయన లేకుండా మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసము లేవు. మనం గాలి పీల్చినప్పుడు బయటకు వదిలినప్పుడు కూడా ఆయనే ఉన్నాడు అన్నటువంటి విషయం నేర్పడం కోసం ఏం శబ్దం చేశాం? చేయగలరు? వస్తుందా? ఎవరైనా వస్తుందా లేదా? వస్తుంది. విమానం చూసారా ఎప్పుడైనా మీరు? విమానం చిన్నదా పెద్దదా? ఎప్పుడైనా గుంటూరు పైన వెళ్ళిందా విమానం? చూసారా? గాల్లో ఉందని చూసారా ఎప్పుడైనా? విమానం చిన్నదా పెద్దదా? పెద్దదా. మనం ఇక్కడి నుంచి చూస్తాం, ఎక్కడో ఉంటుంది అది. చిన్నదా పెద్దదా విమానం? చిన్నది. అదే విమానం మన శంషాబాద్ గన్నవరం వెళ్ళి విమానం ఎక్కితే లేదా విమానం పక్కన నిలబడితే విమానం చిన్నదా పెద్దదా? ఇందాక చిన్నదా? ఇందాక చిన్నదన్నారు, దూరంగా. ఇప్పుడు అదే విమానం పెద్దదన్నారు. విమానం మారిందా? మన కన్ను మారిందా? ఏం మారింది? డిస్టెన్స్ మారింది. దగ్గరగా ఉంటే విమానం పెద్దది, దూరంలో ఉంటే విమానం చిన్నది. దేవుడు కూడా పెద్దవాడు చిన్నవాడు. ఇప్పుడు ఆయన దగ్గరగా ఉంటే దేవుడు ఘనవంతుడు, బలవంతుడు, గొప్పవాడు. ఆయన దూరంగా ఉంటే దేవుడు చిన్నవాడు, లెక్క చేయవాడు. ఆయన మీద నమ్మకం ఉంచాం, ఆయన ముందులే అని తీసేసి మాట్లాడు. కాబట్టి దేవుడికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన గొప్పవాడుగా కనిపిస్తాడు. దేవుడు మనకు బలవంతుడు, ఘనవంతుడుగా కనపడాలంటే ఆయన ఎట్లా ఉండాలి? దగ్గరగా ఉండాలి. అప్పుడే ఆయన బలవంతుడు, ఘనవంతుడు. అందుకే సన్నిహిత సంబంధం దేవుడితో కలిగి ఉండాలి. ప్రతిరోజు దిగి పూజలో గురువు ఒక మాట చెప్తాడు, ప్రభు మీతో ముందుగా. సమాధానం మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ఏం చెప్తాడు గురువు? ప్రతి దేవుడి పూజలు మీ మనస్సులను ఎటువంటి తిప్పుమంటాడు? అక్కడ దేవుడు వెళ్తుందా? ప్రభు వెళ్తుందా? ఇప్పుడే చెప్పింది, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. నేనైతే పూజ చేసినప్పుడల్లా ఈ భాగం వచ్చినప్పుడు నా చేతులు ఇట్లా కనీసం ఎప్పుడైనా మీ తలకాయలు ఎటు తిప్పుతారు? పైకి తిప్పుతారు. ఈరోజు మన పిల్లల తలకాయలు ఎట్లున్నాయి? సాయంత్రం అయ్యేసరికి అరుగుల మీద కూర్చొని పిల్లల తలకాయలు ఎట్లున్నాయి? కిందకు ఉన్నాయా? పైకి ఉన్నాయా? ఉన్నతములకు ఉన్నాయా? అధములకు ఉన్నాయా? జంతువులన్నిటిలో పంది తెలుసు కదా, ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? తలకాయ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది? పంది తలకాయ ఎప్పుడన్నా పైకి చూస్తుందా? పంది తలకాయ ఎప్పుడన్నా పైకి ఎత్తుతుందా? ఎత్తదు. ఒకే ఒక్కసారి తలకాయ పైకి ఎత్తుతుంది పంది. ఎప్పుడు చచ్చినప్పుడు. పందిని చంపినప్పుడు ఎట్లా వస్తుంది? అది ఎల్లిగా ఇట్లా వస్తుంది అన్నమాట. జీవితంలో ఒకే ఒక్కసారి పైకి చూస్తుంది పంది. ఎప్పుడు? చనిపోయినప్పుడే. ఇక బ్రతికినంత కాలం పంది చూపు ఎటువైపు ఉంటుంది? ఈ వచ్చే కావాలి, ఈ చెత్తే కావాలి, ఈ చెత్త చెదారం వైపే పంది దృష్టి ఉంటుంది. కానీ మరణ సమయంలో మాత్రం పైకి చూస్తూ చచ్చిపోతుంది ఒకే ఒకసారి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో మనుషులందరూ ఎట్లే తయారయ్యారు. జీవితాంతం చూపు ఈ లోకం మీద, ఈ చెత్త మీద పెట్టి మరణించే సమయంలో మాత్రం దేవుడా 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 మోక్షం కావాలి.
ఏమన్నా తేడా ఉందా? ఆ పందికి మనకి ఉందా? లేదు. ఒకవేళ ఈ పూజలు మీ బదులుగా ఇక్కడ పందులు ఉన్నాయనుకోండి, మిమ్మల్ని లేదంటే మరి అపార్థం చేసుకున్నాడు. మీ బదులుగా ఇక్కడ పందులు ఉన్నాయనుకోండి, ప్రభు మీతో ఉందురుగా అంటే సమాధానం ఇస్తాయి. ఏం సమాధానం ఇస్తాయి? మీ ఆత్మతోనూ ఇస్తుంది కదా, పందులు కూడా ఇస్తాయి. తర్వాత మీ మనస్సులో ఉన్నతమునకు త్రిప్పుము అని చెప్పాను. రెండు పందులతో ఏం చెప్తాయి? చెత్త వైపు తిప్పి ఉన్నాము అని సమాధానం ఇస్తాయి తప్ప పైకి ఇస్తాయా? అందుకే మన పిల్లలందరికీ ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడితో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. మన మనస్సులు, మన హృదయాలు ఎటువైపు తిప్పాలి? ఉన్నతమైన పరలోకం వైపు, దేవుని వైపు మన దృష్టిని పెట్టాలి. అందుకే పిల్లలు, ముఖ్యంగా యువతి యువకులు ఎవరితో స్నేహం చేయాలి? ఎవరితో స్నేహం చేయాలి? అత్యంత విలువైన స్నేహం, దేవునితో, యేసుతో చేసే స్నేహం అత్యంత విలువైన స్నేహం. అందరూ చేతులు జోడించి యేసుని స్నేహమే మధురమే 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 నాత్మనవరి నాధురమే నాందర
ఈనాటి సువిశేషంలో కొంతమంది ప్రజలను ఎవరైతే భాగ్యవంతుడిగా యేసు ప్రభువు పిలిచి ఉన్నాడో ఆ భాగ్యవంతులలో మనల్ని కూడా భాగస్థలం చేయమని మన అవసరాల కోసం ప్రభువుని వేడుకుందాం. ఓ ప్రభువా, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, ఉపదేశులను, మఠకన్యలను, గృహస్థ క్రైస్తవులందరినీ ఆశీర్వదించి అష్టభాగ్యాల ప్రకారం జీవించే శక్తిని మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, మా దేశ, ప్రపంచ, రాష్ట్ర నాయకులను దీవించండి. మీ వలె ఇతరులకు సేవ చేసే మంచి మనసును వారికి అనుగ్రహించి స్వార్థము లేకుండా, వంచన లేకుండా ప్రజల కోసం పాటుపడే మంచి నాయకులను దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. పేదలను, ఏడ్చుతున్న వారిని, ఆకలితో ఉన్న వారిని, హింసించబడుతున్నటువంటి వారిని వీరందరినీ కూడా దైవ ప్రేమలో స్థిరపరచండి. మేమందరము వీటిని చూచి మేము ఆశీర్వదించబడుతున్నాం అన్నటువంటి విశ్వాసాన్ని వారిలో కలిగించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా, ఇక్కడ చేరిన చిన్నారి బిడ్డలను, యువతీ యువకులను, ముఖ్యంగా పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులందరినీ ఆశీర్వదించి వారికి కావాల్సిన మంచి మనస్సును, జ్ఞాపక శక్తిని, బంగారు భవిష్యత్తును, పరీక్షల్లో విజయము ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. దీక్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవలన్నిటినీ మన ఆత్మకు మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి ధన్యముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. ప్రార్థనలో 527 Thank
వీరుడు నేను కలిసి అర్పిస్తున్న ఈ దివ్య పూజ సర్వశక్తి గల విజయ సర్వేశ్వరునికి అంగీకారమైనట్టుగా ప్రార్థించుదాము. ప్రభు దయగల తండ్రి నీవు సర్వేశ్వర, ఈ బలి మమ్ము శుద్ధి చేసి మాకు నూతన జీవం ఇచ్చినట్లు కృప చేయుదు. మీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది నిత్యానందదాయకముగా ఉండును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ మెచ్చుకోగలము. మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుగా యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా మీ ప్రేమ చేత మానవుని సృజించితివి, మీ నీతి ప్రతాపము దండించితివి, మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితివి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులు ఆనందపరవశులైన భక్తి జ్వాలకులు ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా.
వేడుకొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపపరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును పునరుత్థానమును స్మరించుచు జీవమోసిన యెహోవాను రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుచు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములు ఆదివారమును పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతి మారుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువు గారు, మా భాగీయ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులుగా చేయము. ప్రభువా, ఈ దినము ఈ సామాన్య 6వ ఆదివారం నాడు మేము నరుల మీద కాకుండా మీ మీదనే ఆధారపడి జీవించడం మాకు మీ కృపను దయచేయమని మేమందరం కూడా
ఈ రోజు ఈ పూజాలో పాల్గొని మేము ప్రార్థిస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. పూజాలో పెట్టించి వారి కుటుంబాల కోసం, వారి అవసరాల కోసం ప్రార్థిస్తున్నటువంటి వారందరినీ కూడా దయతో ఆశీర్వదించండి. మరియు వారి కుటుంబాల్లో మరణించినటువంటి వారి ఆత్మల నిమిత్తము ప్రార్థిస్తున్నటువంటి వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. ఉత్థానము మన నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులు మీ కనికరమంతో చనిపోయిన వారందరినీ స్మరించుము. వారిని దివ్యప్రకాశంలోనికి చేర్చుకొనడు. మా అందరిపైన దయ చూపండి. దేవుని కన్యతల్లి అయిన మరియమ్మతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకును నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు నీకు యుగయుగములు గౌరవ మహిమ కలుగునుగాక.
దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా గొప్పలేని కాలము
పరిపూర్ణ ఫలం కలిచెప్పము. ప్రియ సహోదరి సహోదరులారా, పోయిన ఆదివారం నాడు అనగా మన బాలయేసు పుణ్యక్షేత్ర పండుగ రోజున మీరు పెట్టించుకున్నటువంటి పూజలు కొన్ని ఈ రోజున మీకు చదవబడతాయి. మనమంతా ఎక్కడున్నా కూడా వచ్చి కొన్ని పూజలు కూర్చోవడం కొద్దిసేపు ఆ పూజలన్నీ కూడా ఆ రోజున వచ్చినటువంటి గురువులు మన పీఠాధిపతులు సమర్పించి ఉన్నారు. ఇప్పుడు కొన్ని పూజలు ఈ వారము మన గురువారం వచ్చే ఆదివారం కూడా కొన్ని పూజలు సమీపబడతాయి. దయచేసి కొంచెం 10 నిమిషాలు ఓపికతో కూర్చోవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. జార్జి అమృతాలయ కుటుంబంలో బాలయేసు మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. ఆశిస్తాల కుటుంబంలో అద్భుత బాలయేసు మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. అమ్మడి మాత్రం గారి కుటుంబంలో అద్భుత బాలయేసు మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. వైపాటి ఇంగ్లీష్ వారి కుటుంబంలో అద్భుత బాలయేసు మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. కొత్త ఆధునిక వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలు పొందుతాను దేవాలయానికి వచ్చి ఆరోగ్యం ప్రసాదం జరుగుతాము బాలయేసు పేరుగా పుట్టారు. పెద్దకొండ కుటుంబంలో దేవుడు చేసిన మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. బెల్లకొండ రాజేష్ లావణ్య వారి కుటుంబంలో అద్భుత బాలయేసు చేసిన మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. ఒలివి బాబీల వారి కుటుంబంలో అద్భుత బాలయేసు మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. ఒలివి జాతి వారి కుటుంబంలో అద్భుత బాలయేసు మేలు పొందుతాను తల్లి తలపులు నెరవేరినట్టు బాలయేసు పేరుగా పుట్టారు. నిలువెడ తాతయ్య వారి కుటుంబంలో అద్భుత బాలయేసు మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. పల్లా నిర్మలారాయణ వారి కుటుంబంలో అద్భుత బాలయేసు మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. సంఘాలుగా గోత్రాల కుటుంబంలో బాలయేసు మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. అసలు అన్నమయ్య వారి కుటుంబంలో అద్భుత బాలయేసు మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. చిలువు విజయ్ కుమార్ నిర్మల కుమారి వారి కుటుంబంలో అద్భుత బాలయేసు మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. వలపల నాగరాజు దయామణి వారి కుటుంబంలో అద్భుత బాలయేసు మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. పాలెం రమణ లక్ష్మీ సంధ్యారాయణ వారి కుటుంబంలో బాలయేసు మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. వీర్య కరసాల భుజం వారి కుటుంబంలో బాలయేసు మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. ఎల్లూరి విద్యానంద ఉషా వారి కుటుంబంలో బాలయేసు మేలు పొందుతాను తల్లి తలపులు ఎగేటట్టు బాలయేసు పేరుగా పుట్టారు. పోలకి ఉదయరాజు నిర్మలారాయణ వారి కుటుంబంలో
రామారావు రమకుమారి గారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. నామకు నాయక చౌదరి వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. కొచ్చేత మహేంద్ర చౌదరి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. ఏదో సుధాకరెడ్డి హిమామీయులు వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. దుగ్గిపూడి రాజపత్రి గారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. పొగబడి రవికుమార్ భావన ఫ్యాన్స్ వారి కుటుంబంలో బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. మొండి అప్పారావు సువర్ణ వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. సుత్తారెడ్డి విజయ్ భువనేష్ వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. కటక విజ్ఞారెడ్డి జగత్ వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. మేఘ సుందరరావు వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. రెడ్డి దుర్గప్ప అరుణ వారి కుటుంబంలో బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. పవన్ బాలస్వామిరెడ్డి ఈనాథమ్మ వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. బాలశివరెడ్డి రెడ్డి కుటుంబంలో బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. నాగబాబు అన్నయ్య అన్నకుమారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. పుట్టి రాజారావు బాలకృష్ణకుమారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. రాగి ఉదయరాజు శివరావు వారి కుటుంబంలో రాజేంద్ర ప్రసాద్ మొదలుగా వారి కుటుంబంలో బాలయ్య స్థితిలో కృతజ్ఞత పూజ. గొర్రెలు జ్ఞానదేవి వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. కానా దుర్గప్ప సుజాత వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. కనపర్తి రత్నాలు ఎలగని వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. పి సుశీల కుటుంబానికి దేవుడి చేతులకు నెలల కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. గురికొండ సుధమ్మ వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. కటకం పార్వమ్మ కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. సుఖీపూడి రాజశేఖర రెడ్డి బాలనీత వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. అల్లం చిన్నపరెడ్డి తెరీసా వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. దుగ్గిపూడి బాలయ్య వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. కొమ్మారెడ్డి రాజురెడ్డి దేవి స్వామి వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. ఒక కుటుంబంలో జీవించిన కృతజ్ఞతలు వారి పిల్లలకు ఆరోగ్యం చేయమని బాలయ్య పేరు పూజ. అల్లం రోసరెడ్డి కుటుంబాలకు బాలయ్య స్థితిలో పూజ. సౌజన్య వారి కుటుంబంలో బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు తలంచి తలుపులు నెరవేరినట్టు బాలయ్య పేరు పూజ. నిశ్చాని కుమారావు సువర్ణత వారి కుటుంబంలో అద్భుత బాలయ్య స్థితిలో కృతజ్ఞతలు బాలయ్య పేరు పూజ. పోయిన వారము కొన్ని పూజలు చదివించి ఉన్నారు. ఈ వారం కూడా కొన్ని మిగిలినటువంటి పూజలు చదివి ఉన్నారు. మొత్తం 91 పూజ ఆ రోజున రాయించి ఉన్నారు. ఈ 91 పూజలు కూడా చదవడం జరిగింది. వాటిని మన పీఠాధిపతులు గురువులు సమర్పించి ఉన్నారు. కాబట్టి పూజలు పెట్టినటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క ఆలయ ఆశీస్సులు దీవెనలు దండిగా లభిస్తూ ఉన్నాయి. ఈ రోజున ఈ పూజావళి మనందరి కోసం సమర్పించినటువంటి రెవరెండ్ ఫాదర్ తుమ్మ
గారికి మీ అందరి తరపున నా తరపున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఫాదర్ గారి గురించి మీ అందరికీ తెలుసు. పోయిన సంవత్సరము 11 విచారణలో పనిచేశారు. ఆ తర్వాత 1 year లీవ్ తీసుకొని అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ సువార్తను గురించి మిషనరీస్ చేసి మళ్ళా తిరిగి వచ్చారు. వచ్చే సంవత్సరం వారు మళ్ళా మినిస్ట్రీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఫాదర్ గారి గతంలో దివ్యవాణి కేంద్రంలో ఎంతో చక్కగా పనిచేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దివ్యవాణి ఛానల్లో వారు చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు మనందరం కూడా దివ్యవాణిలో అనేక కార్యక్రమాలని మనము వీక్షించగలుగుతున్నాం. కాబట్టి ఫాదర్ గారు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా పొందారు సోషల్ మీడియాలో. ఆ తర్వాత మరి దివ్యవాణిలో మన TCBC అనగా తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బిషప్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో దివ్యవాణి ఛానల్లో కో డైరెక్టర్గా నియమింపబడి ఎన్నో సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత వారి యొక్క పదవీ కాలాన్ని మించుకొని మన మేధరాసనానికి వచ్చి పనిచేస్తూ ఉన్నారు. ఎంతో అనుభవంతో ఆ దివ్యవాణి ఛానల్ని నడిపించారు. దానికి తగినటువంటి అభివృద్ధి కూడా అమెరికా దేశంలో పొందారు. మరి ఈ రోజున వారు మన మధ్యకు వచ్చి చక్కని వాక్యోపదేశం చేసి మనమందరం కూడా ఆ ప్రభువుని అంటిపెట్టుకుంటే మనం ఏ విధంగా మన యొక్క జీవితము కొనసాగుతుందో ఆ దేవుడే మన అందరి యొక్క ఆధారము నమ్మకమని ఎంతో చక్కని సందేశాన్ని మనందరికి కూడా ఇచ్చి ఉన్నారు. ఫాదర్ గారికి మీ అందరి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మన మేధరాసనంలో ఇంకా ఎన్నెన్నో అభివృద్ధి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా కోరుకుంటూ వారికి నా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాను. ఇక మన అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రంలో అద్భుతంగా బాలయేసు మన పండుగలు విజయం చేసి ఉన్నారు. అద్భుతాల బాలయేసు అంటే అద్భుతాలు చేసేవారే. కాబట్టి మనందరం కూడా ఎంతో ఘనంగా మన పండుగను జరుపుకొని ఉన్నాము. దానికి మొట్టమొదటిగా మనం ఆ బాలయేసుకి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకోవాలి. అందరూ కూడా ఒకసారి గట్టిగా బాలయేసుకి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటాము. దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించి ఉన్నారని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మరి ఈ పండుగ ఎంత విజయవంతం అయిందంటే కేవలము నేను కాదు, మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా మీరు మీ యొక్క సహాయ సహకారాన్ని అందించారు. కాబట్టి మన పండుగ అంత ఘనంగా మనం చేసుకోగలిగి ఉన్నాం. కావున మీ అందరికీ పేరు పేరున మన స్తంభాలుగా విచారంగా ఉన్నటువంటి వారికి ఇంకా మనకు సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మన కౌన్సిల్ మెంబర్స్ మొట్టమొదటిలో కొంచెం లేట్ అయింది. మరి పండుగ విషయం గురించి చర్చించడంలో కానీ, తర్వాత చందాల పోటీలో కానీ, తర్వాత చివరి వారంలో బాగా కృషి చేసి ఎంతో కష్టపడి మన పండుగ ఏదో ఒక విధంగా విజయవంతం చేయాలి. మన గుంటూరు నగరంలో ఉన్నటువంటి విచారణతో దీటుగా మనం కూడా పండుగ చేయాలని సంకల్పంతో వారు అనేక విధాలుగా శ్రమించి చందాలు పోగు చేసి ఉన్నారు. కాబట్టి మన కౌన్సిల్ మెంబర్స్ అందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను. మనము వసూలు చేసినటువంటి మొత్తం 3,65,350 రూపాయలు. అందరూ కూడా చెప్పడం 3,65,351 రూపాయలు. అయితే ఖర్చు కొంచెం ఎక్కువగానే మొట్టమొదటి పండుగ కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి మన పండుగ సరిగా చేసుకోలేదు. మరి జూబిలీ సంవత్సరం అనే ఉద్దేశంతో పండుగ ఘనంగా చేయాలని చెప్పి మనం పండుగ చేసుకుని ఉన్నాను. ఖర్చులు అన్నీ కలిపి 4,44,200 రూపాయలు ఖర్చులు అవి ఉన్నాయి. మరి 3,65,000 ఇన్కమ్ అంటే ఎక్స్ట్రా 78,000 రూపాయల 849 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం జరిగింది. తర్వాత ఆరాధన మందిర విషయం. ఆరాధన మందిరానికి లోపల ఉన్నటువంటి మన దేవస్థాపశాల మనసానికి పక్కన ఉన్నటువంటి ఏంజల్ స్టాచ్యూస్కి
డెకరేషన్కి 6,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఫాదర్స్కి మరి వచ్చినటువంటి అతిథులకు వారికి మాసిక్ పెన్షన్గా 43,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 రోజుల పాటు పూజా బలులు నిర్వహించినటువంటి ఫాదర్స్కి మరి బిషప్ గారి సన్మానమునకు 20,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది మొత్తం కలిసి 1,79,849 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం జరిగింది. అయితే అందులో ఇంకా మళ్ళా పూజా బలి పెట్టించినటువంటి వారు 91 పూజలు అంటే 9,100 పూజా బలి దగ్గర రావడం జరిగింది. మరియు పండుగ రోజు సందా 17,400 రూపాయలు సందా వచ్చింది. మొత్తం 26,500 రూపాయలు వచ్చింది. ఇందాక చదివినటువంటి 3,62,000 ప్లస్ 26,000 మొత్తం కలుపుకుంటే మిగిలినటువంటి బాకీ 1,50,000 రూపాయలు నేను మన విచారణ తరపున ఖర్చు పెట్టి ఉన్నాను. 1,50,000 రూపాయలు నేను మన విచారణ తరపున ఖర్చు పెడుతూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని గమనించి భవిష్యత్తులో మీరు కనుక నాకు సహకరిస్తే మనం ఇంకా మన విచారణ అభివృద్ధికి సహాయం చేసుకోగలుగుతాం, ఎన్నో విధాలా అభివృద్ధించగలుగుతాం. చక్కని ఆరాధన మందిరాన్ని నిర్మించుకొని ఉన్నాము. అందులో దివ్య ప్రసాద మందస్సం పెట్టడానికి మన గోవిందు ఉదయరాజు ఉదయదేవి కుటుంబం వారు 56,000 రూపాయలు పెట్టి ఆ మందస్తపు స్టాండ్ను ఇచ్చి ఉన్నారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి చాలా మంది అడుగుతున్నారు, స్వామి ఆరాధన మందిరం ఎప్పుడు తెరిచి ఉంచుతారంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రతిరోజు ఆరాధన మందిరము తెరిచి ఉంచబడుతుంది. కాబట్టి మీకు అనుకూలమైనటువంటి సమయంలో వచ్చి ఎవరైనా సరే ప్రార్థన చేసుకోవాలి, యేసుక్రీస్తుని ఆరాధించాలి, దివ్య ప్రసాద నామని సంధించాలి అని మీరు కనుక అనుకుంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటలలోగా ఎప్పుడైనా వచ్చి ప్రార్థన చేసుకొని వెళ్ళవచ్చు. యేసు ప్రభు యొక్క ఆశీస్సులు పొందవచ్చని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ దివ్య ప్రసాద ఆరాధన మందిరాన్ని మనం నిర్మించుకోవడమే కాదు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎంతో చక్కగా లోపల ఎంతో ప్రశాంతంగా భక్తియుతంగా ప్రార్థన చేసుకోవడానికి కూర్చోవడానికి కొన్ని స్టూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఒక ఎయిర్ కండిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాను. మీ యొక్క సహాయ సహకారంతో తప్పకుండా ఇవన్నీ నెరవేరుస్తామని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మరొకసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మొట్టమొదటిగా మన కౌన్సిల్ మెంబర్స్కి, మన పాటల బృందం వారికి, మన క్వైర్ మెంబర్స్కి, మరి మనతో ఈ పండుగను దిగ్విజయం చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ బాలయేసు యొక్క దీవెనలు మీకు ఎల్లవేళ లభించాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించుగాక. వచ్చే ఆదివారం ఉదయం పూజా అయిపోయిన తర్వాత మన కౌన్సిల్ మెంబర్స్ మీటింగ్ ఉంటుంది. ఈ వారం ఇప్పటికే లేట్ అయింది కాబట్టి వచ్చే ఆదివారం పూజా అయిపోయిన తర్వాత కౌన్సిల్ మెంబర్స్ మీటింగ్ ఉంటుంది. మరియు మీరు ఇచ్చినటువంటి ఈ విరాళాలన్నీ కూడా పేరు పేరున ఎవరైతే ఇచ్చిందో ఇక్కడ ప్రింట్ చేయబడి నోటీస్ బోర్డులో ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అని ఒక లిస్టుగా తయారు చేసి ఉంచడం జరిగింది. ఎవరైనా పేరు మిస్ అయితే ఇన్కమ్ ఇచ్చి వారి పేరు మిస్ అయితే నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఖర్చులు కూడా దాదాపు అందరికీ చెల్లించి ఉన్నాము. ఇంకా ఎవరికైనా చెల్లించవలసి ఉంటే నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. మరొకసారి మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చివరి ఆశీర్వాదం కోసం లేచి నిలబడి వాళ్ళు వెడగని గారిని చివరి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సహోదరి సహోదరులారా, నేను 10వ తరగతి చదివే సమయంలో కాలక్షేపంలో సుందరస్వామి గారు అప్పగించారు. మరి అదే తర్వాత సెమినరీకి వెళ్ళాలి అన్న ఆలోచన మొదటి నుంచి నాకు ఉంటే ఏ సెమినరీలో చేరాలి అని నిర్ణయించుకోవడం చాలా కష్టమైంది. మాకు చదువు చెప్పిన స్కూల్ హెచ్ఎం గారేమో నన్ను దాంబోస్కో సభలో చేయు అని ఒత్తిడి చేశారు. ఆమె గారేమో దాంబోస్కో వద్దు,
సంఘంలో చేరితేనే నేను గడిస్తానని చెప్పారు. నేను ఆ సమయంలో మరి నాలుగోసు సభకి గురువు అవ్వాలా లేదా వేదాసనానికి గురువు అవ్వాలా తెలుసుకోలేని సమయంలో మరి ఫాదర్ గారు నా ఒకేషన్ ప్రమోటర్గా ఉండి నన్ను ఆ నాలుగోసు సభ నుంచి తప్పించేసి మేత్రాసన గురువుగా మన డైసిస్ సెమినరీకి పంపించారు. మరి ఆ రోజుల్లో వాళ్ళు ఆ నిర్ణయం చేసి ఉండకపోతే నేను బహుశా మన డైసిస్కి ఫాదర్ అయ్యేవాడిని కాదేమో, మరి ఏమైందో తెలియదు. కాబట్టి దీనికి అంతటికీ కారణం నా ఒకేషన్ ప్రమోటర్గా సుందరదాస్ ఫాదర్ గారు. ఎప్పటికీ కూడా వారిని కృతజ్ఞతా భావంతో మరి మా కుటుంబం మీద కూడా ఎంతో ప్రేమ వారికి, మా నాన్న మా క్లాస్మేట్స్ మరి ఎంతో అనుబంధం కలిగిన వ్యక్తి. ఈరోజు మరి ఇక్కడికి ఆహ్వానించి పూజను అర్పించడానికి మరి పిలిచినందుకు ఫాదర్ గారికి హృదయపూర్వక వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, స్వర్గీయ భోజనంతో మేము సంతృప్తి పొంది ఉన్నాము. మేమెల్లప్పుడూ దీనిని ఆశింపను, దీని ద్వారానే జీవింపను మీ కృపను ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ నిన్ను నీ కుటుంబమును ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో క్రీస్తు ప్రేమలో జీవించుదాము. తొమ్మిది వందల 64. స్వామి
సహాయం చేయండి. మా తప్పు వేడుకునండి.